ఏటు ఎవరు? పేరు ఆది అయ్యా. ఈ ఊళ్ళోనే పెద్ద మనిషి. తను అనుకుంటే ఏదైనా జరుగుతుంది. ఏదైనా? ఈ ఊళ్ళో కాకి షర్టు కంటే ఖద్దర్ షర్టుకే మర్యాద ఎక్కువ. మనం ఎంత మంచి పని చేసినా సరే ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. నేను ఈ స్టేషన్లో 15 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఈ స్టేషన్కి ఎంతో మంది ఇన్స్పెక్టర్లు వచ్చారు వెళ్ళారు. అయితే నేను మారాలి, లేదంటే మారుస్తాను. ఆంటీ. ఎవరు? అంకుల్. ఎవరు? హలో అంకుల్. సత్య లేడా? వాడు ఇప్పుడే కాలేజ్కి వెళ్ళాడమ్మా. అవును, నువ్వెవరు? నేను నందినిని, సత్య క్లాస్మేట్. ఓహో, దెబ్బ తగిలిందని చెప్పారు, అందుకే చూసి వెళదామని వచ్చాను. ఓ అదమ్మా, బస్ స్టాండ్ లో ఎవరో ఇద్దరు అల్లరి చేసుకున్నారంట. అది చూసి భయపడి కింద పడిపోయాడమ్మా. అది అప్పుడే సరైపోయిందిలేమ్మా. అవునా అంకుల్? అవునమ్మా. సరే, అయితే నేను వస్తాను. వెళ్ళిరమ్మా. వస్తానా ఆంటీ? సరేనమ్మా. సత్య వస్తే నువ్వు వచ్చి వెళ్ళావని చెప్తానులే. బాయ్. బాయ్. అమ్మా అమ్మా అమ్మా, నమస్తే అమ్మా. నమస్కారం. అయ్యగారున్నారండి? ఇప్పుడే ఆయన బయటికెళ్లారు. ఏదైనా చెప్పాలా? మా ఆయన తాగుబోతాడండి. మా పిల్లల్ని అనాథగా వదిలేసి వెళ్ళిపోయాడండి. మీరే ఏదైనా సహాయం చేయాలి. ఇదిగో ఇప్పుడే వస్తాను, కాస్త ఆగండి. సరే అమ్మా. ఇదిగోండి, ఇది తీసుకోండి. మీరెప్పుడు బాగుండాలమ్మా. వస్తానమ్మా. సరే. ఏంటమ్మా పిల్లలేరి? అసలు కనపడతలేదు. అబ్బాయి ఫ్రెండింటికి వెళ్ళాడు, ప్రియా ట్యూషన్కి వెళ్ళింది. ఎందుకండి? ఏమి లేదమ్మా, రాను రాను వచ్చే డబ్బులు సరిపోవట్లేదు. హ్మ్. ఇంటి ఖర్చులకే సరిపోతుంది. ప్రియా కూడా ఈ సంవత్సరం కాలేజీకి వెళ్ళాలి. ఏం చెయ్యాలో తెలియట్లేదు. చుట్టుపక్కల అందరి దగ్గర మనం అప్పులు చేసేసాం. మళ్ళీ ఎవరినెళ్ళి అప్పుడుగుతాం? నిజమే కదమ్మా, పిల్లల్ని ఎలాగైనా చదివించాలి కదా. అవును, ఈ ఆడవాళ్ళకి లోన్ ఇస్తారు కదా, దాంట్లో నువ్వు మెంబర్వేగా? అవునండి, నేనే మర్చిపోయాను. అవును, అందులో నువ్వేదైనా అడిగి చూడమ్మా. ఆ, సరేనండి, అడిగి చూస్తాను. ఇవాళ ఏం కూరండావు? బెండకాయ సాంబారు, తోటకూర వేపుడు. Chapter 1, 15. Okay, revision. సత్య. Hey! సత్య. సత్య. ఏంటి? ఆ టవల్ తీసిస్తావా ప్లీజ్? నీతో తలనొప్పి నాకు. తీసివ్వరా? తీసుకో. తీసుకో. ఇలా రా. ఏంటి చెప్పు? నీతో ఒక విషయం ఏంటి చెప్పాలి. చెప్పు? దగ్గరికి రా. ఏంటి చెప్పు? ఆ టవల్ ఇవ్వు. ఇదిగో తీసుకో. ఏం చెప్పాలంటే సత్యా. ఏ అమ్మా! ఏయ్
అయ్యో 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 ఏంటమ్మా, నా ఏంటి జీవితమే సమస్య? పోయిందయ్యా. ఏంటి సమస్య చెప్పు. ఒకడు నన్ను వచ్చి బట్ట పాడు తలతనా? చేశాడయ్యా. అవును. కళ్ళద్దాలు పెట్టుకున్నాడా? సరే వదిలే వదిలే, నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను. చెప్పండి సార్. నో 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 ఐఎమ్ టోటలీ బిజీ సార్. ఫోన్ మాడుతున్నాడు ఎక్కడ సార్ ప్లీజ్ సార్, నో నో నో. అరే మన సారా అమ్ముతుంది ఓకే, ఓకే. శాంతి దాని కొడుకు ఓకే సార్, లేదే but it takes some అది time. భయంకర నలుపు ఉంటది. ఓకే సార్, తెల్లగా ఉన్నాడే. నేను చూసుకుంటా. ఒకవేళ పెళ్లి చిత్రంలో ఓకే ఫోన్ సార్, don't చేసి worry, don't worry. పెళ్లి కొడుకు చేతిలోంచి ఉంగరం Don't worry, sir, లాక్కెళ్ళి I'll take care. తాకట్టు పెట్టామే. ఆ సేటు వాళ్ళ అబ్బాయా? ఓకే ఓకే. వాడు కొంచెం పొడుగ్గా ఉంటాడే. ఎక్కడో ఓకే సార్, చూసినట్టుంది I'll ask. కానీ గుర్తుకు నేను రావట్లేదు. చూసుకుంటా సార్, అయ్యో కుడి వాకిట్లో ఉన్న ఓకే చిన్న సార్, పిల్ల sure, కాలు sure, గొలుసు తీసి చూసేసాడేమో వీడు, అందుకే కాల్ చేస్తున్నాడేమో వీడు. నేను చూసుకుంటా సార్. no problem. అయ్యోయ్యో సరే ఎవరైతే ఏంటి అవునవును. అడిగి చూద్దాం. ఓకే 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 సార్, I'll take సార్. care, don't worry. సార్ అలా ఏం కాదు సార్. సార్, I'll tell you. సార్, Yeah, సార్. don't worry. సార్ 1 minute. అప్పులు రావా ఏంటి? కదా నువ్వు? నేను కాదు వెళ్ళ ఆ? సార్, మీకు మళ్ళీ కాల్ చేస్తాను. అప్పులు ఓకే సార్, రాకపోతే ఓకే సార్. ఎవడు? Don't సార్ worry, సార్ don't worry, I'll సార్ 7 గొండ్లే కదా నువ్వు? ఆ? 7 గొండ్లు ఎవరు ఏడుకోండి? అదే మన గోవిందమ్మ కొడుకు ఇడ్లీలు అమ్ముతుందే ఇంటి దగ్గర. ఇడ్లీ? చిన్న వయసులో పారిపోయిందే. హీరోనా? అవును సార్. సార్ సార్ పోయిన వారం మీ సినిమా చూశాను సార్. భలే చేశారు సార్, సూపర్ సార్. థియేటర్ లో 10 మంది ఉన్నారు సార్. అందులో ఇద్దరు వెళ్ళేటప్పటికంతా వ్యసనం తాగి చచ్చిపోయారు సార్. ఒరే ఇంకోసారి ఏ సినిమాలోనో నువ్వు నటించడం చూశాను, లెటర్ రాసి పెట్టి విషం తాగి చచ్చిపోతాను రా. అయ్యో దయచేసి నటించమాకరా. సావేని కాళ్ళు కూడా పడతారా? అయ్యా వదిలేయ్యా, ఇంక నటించమాకయ్యా. అయ్యా 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 నటించమాకయ్యా, మళ్ళా కావట్లేదయ్యా. ఏ పూజ, నువ్వు ముందులా పడుకోవట్లేదు, సరిగా తినట్లేదు. వదినా వదినా నేను నువ్వు వచ్చి సత్య ఉన్నాడు కదా. సత్య ఉన్నాడు అంటే అదే వదినా. అదే అంటే అదే దొంగ, నాకు అన్నీ తెలుసు. కొన్ని రోజులు ఓపిక పట్టు, వాళ్ళ అమ్మతో మాట్లాడి నేను అన్ని చూసుకుంటాను, సరేనా? థాంక్స్ వదినా. అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం. బతకడానికి దారి లేక ఊరోజులు వచ్చేసామయ్యా. ఏ ఊరమ్మా? తిరుపతి అయ్యా. చెప్పమ్మా. దయచేసి మీరే ఏదైనా సాయం చెయ్యాలి. సరే అమ్మా, బయట మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కలిసి పొలం పనులు చూసుకుంటూ అక్కడే ఉండండి. సరేనయ్యా. ఆరోగ్యం పెరగాలి, సంపద పెరగాలి. వస్తానయ్యా. వెళ్ళిరండి. హాయ్ ఆంటీ. రామ్మా. రామ్మా. ఏమిటి ఇలా వచ్చావు? ఇవాళ నా పుట్టినరోజు. అలాగా? మీ నుంచి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు తల్లి. అవును సత్య ఏడి? లోపల ఉన్నాడమ్మా, పిలవనా? పిలవండి. రే సత్య. నానా. హాయ్ సత్య. హాయ్ నందిని. సరే ఓకే ఆంటీ. ఓకే అంకుల్, నేను వస్తాను, వెళ్ళొస్తాను. సరే, బాయ్ మంచిదమ్మా. సత్య. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. ఏంటి ఇదంతా? వాడు నా కొడుకండి, నాకు నమ్మకం ఉంది. సార్ వెళ్ళండ్రా. ఉండమ్మా ఉండమ్మా, ఏడవమ్మా. బట్టతలతనా? అవును సార్. కలజోడు పెట్టుకున్నాడా? అయ్యా ఎవరినే తెలియదయ్యా, నా పిల్లాన్ని పాడు చేస్తారయ్యా. ఇక్కడ చూడండి అయ్యా, నా నెత్తి మీద కొట్టి పారిపోయారయ్యా. ఏ పని చేయలేకపోతున్నామే. ఎప్పుడు చూడు అతనే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. మనం కాపాడతామనే కదా వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. మనమేం చేయలేకపోతున్నామే. ఏం చెయ్యాలి? కరెక్ట్, ఈ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, అతనికెళ్ళి చెప్దాం, అతనే చూసుకుంటాడు. సార్ నమస్కారం. సార్ నేను కొంచెం విడిగా మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడరా. మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. మాట్లాడు. ఇది పోలీస్ స్టేషనా సత్రమా అర్థం కావట్లేదు. వచ్చిపోయే వాళ్ళందరూ బాధపడి వెళ్తున్నారు. ఏంటని అడిగితే ఏడుస్తున్నారు గానీ ఏం చెప్పట్లేదు. నాకు అర్థం కావట్లేదు. ఊళ్ళకి ఒక గుంటనక్క వచ్చింది. ఆడపిల్లలందరినీ భయపెట్టి లంగా జాకెట్ ఓడి అని చించి మరీ పంపిస్తున్నాడు. తను ఎవరు ఏంటనేది తెలియలేదు. మీరే తన కనిపెట్టాలి. చెప్పాల్సింది చెప్పానే, ఇకపై మీ ఇష్టం. వచ్చిన పని అయిపోయింది. హాయ్ అత్తయ్య. హాయ్ ప్రియా. ఏం తింటున్నా? రామ్మా వచ్చి భోంచి. బాగుంది. ఎవరు వంట చేశారు? సత్య చేశాడు. అలాగా, ఎక్కడున్నాడు?
లోపలున్నాడు. లోపల ఏ నా కొడుకునేమి చేయకే. సత్య హే. సత్య హే. సత్య హే. సత్య సత్య ఏ, ఏం ఊరుకోవా? చేస్తున్నావ్? వంట చేసి అదరగొట్టేస్తున్నావు. అవును నేనే వంట చేస్తాను. బాగుంది. అయితే పెళ్లి తర్వాత నాకు ప్రాబ్లం లేదు. ఆగు, అమ్మతో చెప్తాను. అవును ఆ అమ్మ చెల్లెలు బయట తింటున్నారు, తినేసి పడుకుంటారు. అయితే? నువ్వు తినేసి వాళ్ళతో వెళ్ళి పడుకోకు. ఎందుకని? నువ్వు తినేసి వచ్చి నాకు ముద్దు పెట్టు. హే ఓవే. ఆ, ఆ. నమస్కారం అయ్యా. చెప్పమ్మా. మా ఆయన్ని అరెస్ట్ చేశారయ్యా. ఏమైంది? ఏమైందో తెలియదయ్యా, మీరే సాయం చేయాలి. సరేమ్మా, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. సరేనండి నేను అయ్యా. ఉన్నాను కదా, నువ్వు వెళ్ళు. రామ్మా లత, కూర్చో. అమ్మా మీతో ఒక విషయం చెప్పాలి. ఏమిటి లత, చెప్పు. అమ్మా, పూజ మీ అబ్బాయిని ఇష్టపడుతుందనుకుంటున్నాను. మీరే మాట్లాడే ఒక నిర్ణయం తీసుకోవాలి. లత, ముందు వాడు చదువు పూర్తవనివ్వు. వాడు చదివి పెద్దవాడవ్వాలన్నదే మా ఇద్దరు లక్ష్యం అమ్మా. ఈ టైంలో వెళ్ళి వాడి పెళ్లి గురించి మాట్లాడితే వాడి చదువు పాడైపోతుంది. మేమంతా వాడి మీద ఆశలు పెంచుకున్నాం. అందుకని అమ్మా, లత, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. టైం వచ్చినప్పుడు నేనే వాడితో మాట్లాడతాను. అలాగేమ్మా. ఉమ్. ఇవాళ కన్యారాశి వారికి డబ్బులు వస్తాయనుకుంటాను. నమస్కారం ఇన్స్పెక్టర్. నమస్కారం. ఎవరు మీరు? నన్ను ఊళ్ళో అందరూ రాయుడు అంటారు. ఓ మీరా, నమస్కారం. నేనే మిమ్మల్ని కలవాలనుకున్నాను. అలాగా? కూర్చోండి. ఏం లేదు సార్, భాస్కర్ అని ఒక అతన్ని మీరు అరెస్ట్ చేశారు కదా. అవును. అతను ఊరికి కొత్త. అతని మీద ఎటువంటి తప్పు లేదు. మీరే కొంచెం చూసి చూడనట్టుగా అతని వదిలేయాలి. చెప్పాలంటే ఎవరు చెప్పినా పంపను. మీరు గొప్పవారు, మీరే చెప్తుంటే తప్పకుండా వదులుతాను. 407 సార్. ఆ బాస్కెని రిలీజ్ చెయ్యి. ఓకే సార్. చాలా సంతోషం బాబు. ఆరోగ్యం పెరగాలి, సంపద పెరగాలి. అలాగే వెళ్ళిరండి. వెళ్ళొస్తాను. రండి రండి. నమస్కారం. నమస్కారం బాబు. మీరు మనస్ఫూర్తిగా బాగా బతకండి అని అంటున్నారు. ఇతను ఎప్పుడైతే స్టేషన్ కు వచ్చాడో అప్పటి నుంచి వాన కూడా రావట్లేదు. మాట్లాడుకోండి, ఈ పని మానేసి మీ దగ్గర పియ్యగా వద్దాం అనుకుంటున్నా. తమాషాగా మాట్లాడుతున్నావు బాబు. సీరియస్ గా మాట్లాడుతున్నా, నవ్వుతూ వెళ్తున్నారు. చిల్లర రాలేదే. సార్, నేను తర్వాత ఆఫీస్కి వస్తాను.